దూరం భారం కానే కాదు చీకు చింతల దూరం చేసుకోవటానికి. హైదరాబాదు నగరానికి 40 కిలోమీటర్ల దూరమే కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి. రావణ సంహారం తర్వాత అయోధ్య తిరుగు ప్రయాణంలో శ్రీరాముడు ఆగిన ప్రదేశమే కేసరగిరి. ఇదే కాలక్రమేణా తదనంతర వాడుకలకు లోబడి కీసరగుట్టగా పిలువబడుతుంది. ఇక్కడి ప్రకృతి అందాలకు పరవశించిన శ్రీరాముడు రావణుని చంపిన బ్రహ్మహత్యా పాతక నివారణకై శివలింగాన్ని స్థాపించదలచి హనుమంతుని పిలిచి కాశీ నుండి ఒక మహత్తర శివలింగాన్ని తీసుకురమ్మని పంపించాడు. కాశీలో అసంఖ్యాక లింగాలను చూసి అయోమయానికి గురై అందులో తన ప్రభువు చెప్పిన లింగమేదో గుర్తించలేక తీసుకురాగలిగినన్ని లింగాలను చేతపట్టుకుని తిరుగు ప్రయాణమయ్యాడు హనుమంతుడు. కానీ ఇక్కడ శ్రీరాముడు శుభముహూర్తము దాటిపోతుందన్న మునుల సూచనతో శివుని ప్రార్థించి ఒక శివలింగాన్ని సాధించి తన స్వహస్తాలతో గుట్టపై ప్రతిష్ఠించాడు. ఆ లింగాన్నే శ్రీరామలింగేశ్వర స్వామి అంటున్నారు. స్వామితో పాటు ఇంకా ఇతర అనేక దేవతా రూపాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. అయితే తను రాకముందే లింగ ప్రతిష్టాపన జరగడంతో మనస్తాపము చెందిన ఆంజనేయుడు తన చేతనున్న 101 లింగాలను గుట్టపై చెల్లాచెదరుగా జారవిడిచాడు. పవనసుతుని మనోవేదనను గమనించిన శ్రీరాముడు, నీవు తెచ్చిన లింగాలను కూడా ప్రజలు భక్తితో కొలుస్తారు, అలాగే ఈ క్షేత్రానికి నీవే క్షేత్రపాలకుడివి అని స్వాంతనపరిచాడు. ఇప్పుడు మనము చూస్తున్న చెల్లా చెదరుగా పడి ఉన్న ఈ శివలింగాలన్నీ ఆనాడు హనుమంతుడు జారవిడిచినవే. మహత్తరమైన ఈ క్షేత్ర దర్శనంతో మనుషుల చీకు చింతలు దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఇక్కడి నుండి ఒక 10 కిలోమీటర్ల దూరంలో చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నెలవై ఉంది. ఈ స్వామిని దర్శిస్తే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించినంత పుణ్యం అంటారు. దర్శన సమయంలో స్వామి చేతనున్న మంత్రదండాన్ని పూజారి భక్తుల వెన్నుకు తాకించినప్పుడు దుష్టశక్తులు తొలగిపోతాయని ఆ అనుభవాన్ని పొందిన అనేక భక్తుల అభిప్రాయం. అందుకే ఇట్టి పుణ్యక్షేత్రాలను తరచుగా దర్శించండి, సనాతన ధర్మాన్ని ఆచరించి తరించండి.